హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. చాలా డేస్ అయింది వీడియోస్ పెట్టక. ఈరోజైతే నేను బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. బాస్మతి రైస్ తోటి స్మెల్ చూస్తుంటే అలానే బాస్మతి రైస్ తినేసేయాలనిపిస్తుంది. ఇప్పుడైతే మనము బాస్మతి రైస్ అయితే బాగా నీట్గా కడుక్కుందాం అనమాట. 2 టైమ్స్ అట్లా వాష్ చేసుకున్న మంచిగా. వాష్ చేసి పక్కనైతే నానబెట్టి ఒక 1 అవర్ అయితే పక్కకైతే పెట్టుకున్నాను అనమాట. అలాగే ఇప్పుడు అయితే చికెన్ తీసుకున్నాను అనమాట. నేను 1.5 kg చికెన్ అయితే తీసుకొని దీన్ని కూడా మనం మంచిగా నీట్గా శుభ్రంగా కడిగి పక్కనైతే పెట్టుకున్నాను అనమాట. ఒక 5 minutes అట్లా. ఇది కూడా ఒక 1/2 అవర్ అయితే నేను నానబెట్టాను అనమాట. ఇట్లా నానబెడితే చాలా టేస్టీగా వస్తుంది. నేనైతే దమ్ బిర్యానీ అయితే తయారు చేయబోతున్నా. ఇప్పుడైతే ఫ్రైడ్ ఆనియన్స్ ఇంట్లో తయారు చేసుకుని అయితే చాలా బాగుంటాయి కాబట్టి నేనైతే ఇన్స్టెంట్గా అప్పటిదప్పుడు తయారు చేసుకున్నాను. బాగా ఫ్రై అయిన తర్వాత తీసి అయితే పక్కన అయితే పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని 1 అవర్ తర్వాత చికెన్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు దాల్చిన చెక్క, కొన్ని లవంగాలు, కొన్ని యాలకులు, అలాగే కొంచెం సాజీరా, కొన్ని పువ్వు, అలాగే మన యాలకు అంటారు కదా, పెద్ద యాలకులు అదొకటి, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా కారం. నేనైతే 3 స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను అనమాట. 1.5 ఉంది కాబట్టి చికెన్. అలాగే కొద్దిగా సాల్ట్, మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. నేనైతే ఆయిల్ చూపించలేదు, ఆయిల్ కూడా వేసుకోవాలి. అలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర, పుదీనా, కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఆనియన్స్ అయితే వేసుకున్న, కొంచెం సాల్ట్, అలాగే నిమ్మరసం, కొద్దిగా అల్లము వేసుకోవాలి. అలాగే ఇప్పుడు పెరుగు 1/2 kg పెరుగు అయితే నేను యాడ్ చేసుకున్నాను అనమాట. దీని అంతా మంచిగా కలిసే విధంగా కలుపుకొని ఒక 1/2 అవర్ అయితే నానబెట్టి అయితే పెట్టుకున్నాను అనమాట. నేను తర్వాత నేనైతే ఒక గిన్నె పెట్టుకున్నాను. గిన్నె పెట్టుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని, కొంచెం ఆయిల్, అలాగే కొంచెం సాజీరా, కొన్ని ఒక బగారా ఆకు, యాలకులు, ఇంకా లవంగాలు 3 అయితే వేసుకున్నాను. పక్కనైతే నేనైతే చికెన్ మసాలా, మటన్ మసాలా, ఇంకా బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసుకోలేదన్నమాట. ఫస్ట్ దాని అయితే ఇప్పుడు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి అయితే పక్కనైతే పెట్టుకున్నాను అనమాట. ఇదంతా కలిపి మళ్ళీ ఈవెన్గా స్ప్రెడ్ చేసి పక్కనైతే పెట్టుకున్నా. అంతలోపట అయితే మనకు వాటర్ అయితే మంచిగా బాయిల్డ్ అవుతుంది. బాయిల్డ్ అయిన తర్వాత రైస్ వేయాలి. రైస్ వేసేటప్పుడు ఎంత పనున్న పక్కకు పెట్టేసి అప్పుడైతే రైస్ దగ్గరనే ఉండాలి, ఎందుకంటే మళ్ళీ అది నాన్వాల్ పడుతుంది. నేనైతే చిన్న గిన్నె తీసుకున్నా, మీరైతే కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి. అన్నం అయితే చాలా ఎక్కువ అయిపోయిందనమాట ఈ గిన్నెలో. దీనైతే ఇలా తుంచి చూసాను అనమాట. ఇట్లా 1.5 ఇంచు కట్ ఉడికిన తర్వాత తీసి అయితే పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిశ్రమంలో అయితే ఇది యాడ్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని అందులో కొంచెం కొత్తిమీర, మన ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మీద అయితే వేసుకోవాలి. మళ్ళీ అలాగే ఒక 2 రౌండ్స్ అయితే అలానే వేసుకున్నాను అనమాట. నేను అన్నం కొంచెం ఎక్కువ అయిందని చెప్పాను కదా. మళ్ళీ కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మళ్ళీ కొద్దిగా ఇంకొక రౌండ్ వేసుకొని మళ్ళీ కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం లెమన్, అలాగే కొద్దిగా ఆయిల్, కొంచెం కాచిన నెయ్యి వేసుకొని దీనిపైన అయితే మూత పెట్టుకున్నా. ఇప్పుడు ఒక పెంక తీసుకున్నాను అనమాట, బిర్యానీకి కొనుక్కున్నాను అనమాట ఈ పెంక అయితే. ఇప్పుడు దానిపైన అయితే నిండు బిందె అయితే పెట్టుకొని 20 minutes అలాగా కుక్ చేసుకోవాలి. కాబట్టి 10 minutes హై ఫ్లేమ్లోను, అలాగే 15 minutes ఏమో లో ఫ్లేమ్లో అయితే ఉంచుకున్నాను అనమాట. బిర్యానీ అయితే ఇలా వచ్చేసింది అనమాట మనకి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి, ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ నా ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.